ఓకే చెప్పండి. నా పేరు విజయలక్ష్మి. మేము హనుమాన్ నగర్ వాస్తవ్యులము. ప్రతి సంవత్సరం బొడ్డమ్మ పండుగను మేము మంచిగా జరుపుకుంటామండి. అన్ని రకాల పూలను తెచ్చి పుట్టమన్ను తెచ్చి అందరం కలిసి మా వాడ బొడ్డమ్మను వేసి 9 రోజులు మంచిగా ఆడుతూ పాడుతూ ఎగురుతూ అన్ని రకాల పూలు తెచ్చి ఆ పూల కలయిక ఎట్లనో మేము అందరం కూడి అక్కలు చెల్లెలు బంధువులు చుట్టాలు అందరూ ఈ విధంగానన్నా కలుసుకుంటారని ప్రతి సంవత్సరానికి ఒకసారి కలుసుకొని ఇట్లా అన్ని రకాల పూజలు చేస్తున్నట్టుగా ఈ బొడ్డమ్మను కూడా కొలుస్తాం. తర్వాత అన్ని రకాల నైవేద్యాలు చూపి లాస్ట్ రోజు 9వ రోజు నిమజ్జనం చేస్తాం. 9 రోజులు నైవేద్యాలు పెడతాము. మన సాంప్రదాయం పోనీయకుండా మనం మర్చిపోకుండా దీన్ని మేము జరుపుకుంటున్నామండి. జై శ్రీరామ్. నా పేరు అనిశెట్టి శ్రీలత. మాది హనుమాన్ నగర్ ఏరియా. ఈ గ్రూప్ అంతా కలిసి జై దుర్గా భవాని అని పేరు పెట్టుకున్నాము. ప్రతి సంవత్సరం బొడ్డమ్మ పండుగ ఈ సంవత్సరం నుండి 4వ సంవత్సరం కానుండి చేసుకుంటున్నాం. బొడ్డమ్మ రోజు ఏం చేస్తామని అంటే పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్టమట్టి తీసుకొస్తాం. పుట్టమట్టి తీసుకొచ్చి మంచిగా కలిపి బొడ్డమ్మను పేరుస్తామన్నట్టు ఇట్లా వేస్తాం. బొడ్డమ్మ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా వేసుకుంటారు. ఒక్కొక్క ఆడ ఇట్లా బొడ్డమ్మ అని వేసుకుంటారు. పందిరి బొడ్డమ్మ అని కొన్ని ప్రాంతాలలో వేసుకుంటారు. కొన్ని ప్రాంతాలలో గుంట బొడ్డమ్మ అని వేసుకుంటాం. మేము మాత్రం మెట్ల బొడ్డమ్మ అని వేసుకుంటాం. అది శ్రీచక్ర ఆకారంలో అని ఎందుకంటే శ్రీచక్రము ప్రతి పూజలా చేస్తాం కాబట్టి ఆ విధంగా మేము చేసుకోవడం జరుగుతుంది. 9 రోజులు చేస్తాం. భద్రపాద మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే సప్తమి రోజు బొడ్డమ్మను వేయడం స్టార్ట్ చేస్తాం. సప్తమి రోజు స్టార్ట్ చేసి మళ్ళీ 9 రోజులు పూజలు నైవేద్యాలు చేసి 9వ రోజు నిమజ్జనం చేస్తాం. ఈ విధంగా నైవేద్యం ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యం పెడతాం. ఒకరోజు పరమాన్నం పెడతాము, ఒకరోజు శనగలు, ఒకరోజు పులిహోర, ఒకరోజు సేమియా, దద్దోజనము, బెల్లపన్నం. మళ్ళీ ఒక ప్రసాదం వచ్చింది మళ్ళీ ఒక రోజు రాకుండా ఇట్లా రోజు వేరే విధంగా చేసి పెట్టి అమ్మవారికి సమర్పణ చేసి తర్వాత మేము అందరం తీసుకోవడం జరుగుతుంది. వచ్చే తరాలకు కూడా సనాతన ధర్మం కాపాడడానికి ఇది భావితరాలకు కూడా ఆదర్శంగా తీసుకోవాలి. తెలియపరచడం కోసం కూడా చిన్న పిల్లలకు కూడా మేము చూపెట్టడం జరుగుతుంది. జై శ్రీరామ్. నా పేరు నేదునూరు సుమిత్ర. మాది హనుమాన్ నగర్ హనుమకొండ. మేము ప్రతి సంవత్సరం చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అంతరించిపోతున్న పండుగలనే అంతరించిపోకుండా బొడ్డమ్మ బతుకమ్మ ప్రతిరోజు టైం కేటాయించి ఆడవాళ్ళం అందరం కలిసి ఏ మనస్పర్ధలు లేకుండా అందరం కలిసి ఆటపాటలతోని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను. అందరూ కూడా ఇట్లనే చిన్న విభేదాలు ఉన్నా పోయి అందరూ హ్యాపీగా ఉండాలి. మా తర్వాత మా పిల్లలు వాళ్ళ పిల్లలు ఏ పండగ అంతరించిపోకుండా మన హిందూ ధర్మాన్ని కాపాడాలని కోరుకుంటా మాలాగానే అందరూ ఆడుకోవాలని అనుకుంటున్నాను. హ్యాపీ. జై శ్రీరామ్. తెలంగాణలో బతుకమ్మకి ముందు 8 రోజులు బొడ్డమ్మను ఆడుకుంటాము. ఎంతో సాంప్రదాయంగా తెలంగాణలో మహిళలందరూ కలిసి ఎంతో ఇష్టంగా పుట్టమట్టిని తీసుకొచ్చి పూలతోటి అలంకరించి 8 రోజులు చేస్తారు. 9 రోజులు చేస్తారు. డైలీ ఆ పూలన్నీ తీసుకొచ్చి అల్లి పెడతారు. పసుపు కుంకుమతోటి పూజిస్తారు. ఎంతో ఇష్టంగా ప్రేమతో పూజిస్తారు. డైలీ ఆ పూలని పడేయకుండా స్టోర్ చేసి లాస్ట్ 9th డే బతుకమ్మ రోజు తీసుకెళ్ళి అక్కడ నిమజ్జనం చేస్తారు. బతుకమ్మకి ముందు చాలా ఫేమస్గా ఉంటుంది తెలంగాణలో. పూలన్నీ మొగ్గలుగా ఉన్నప్పుడు బొడ్డమ్మ ఆడతారు. తెలంగాణలో బతుకమ్మకి ముందు బొడ్డమ్మ 9 days ఆడతారు. ఇది చాలా ప్రాముఖ్యమైన పండుగ. సో మేము చాలా మంది ఆడవాళ్ళతో కలిసి ఆంటీ వాళ్ళతోటి అమ్మమ్మలు తాతమ్మలు పెద్దమ్మలు చిన్నమ్మలు అందరూ అక్కలతో కలిసి
ఆడుకుంటాం. ఇది ఒక పండగ అవేర్నెస్ టు ది అందరినీ కలపడానికి, అందరినీ ఒక దగ్గర చేయడానికి. ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ ఎక్కడ ఇళ్ళలో నుంచి బయటికి రావట్లేదు. ఇది ఒక పండగ ద్వారా ఆడవాళ్ళందరూ కలిసి కట్టుకొని ఎంతో ఇష్టంగా సెలబ్రేట్ చేసుకుంటాము. ఇది ఎప్పటి నుంచో ఉంది. ఈ సంప్రదాయాన్ని మర్చిపోకుండా ముందు తరాలకు కూడా తెలియడానికి ఆంటీ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు మాతో చేపిస్తారు. మేము ఎంతో సంతోషంగా ఆనందంగా జరుపుకుంటాము. థ్యాంక్ యూ.